ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఎంక్వైరీ. గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేఖపై కేబినెట్ లో చర్చ. లెటర్ ను ఏసీబీకి పంపిన సీఎస్. 1-2 రోజుల్లోనే విచారణ. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ మరో 2 ఆఫీసర్లపై కూడా. సో ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పై ఇప్పటికే 55 కోట్లు అతను పర్మిషన్ లేకుండానే కేవలం కేటీఆర్ నోటి మాటపైనే ఆ నిధులు అనేది బదలాయించారు అని చెప్పేసి ఆరోపణ ఉంది కదా. దానికి సంబంధించి గవర్నర్ కి కూడా మేము అరెస్ట్ చేయడానికి మీ పర్మిషన్ కావాలని చెప్పి, ఎందుకంటే ఐఏఎస్ అధికారి కూడా ఉంది కాబట్టి, సో గవర్నర్ కి పంపిస్తే గవర్నర్ కూడా దానిపైన సిగ్నేచర్ చేసి రైట్ ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పి చెప్పారు. కాబట్టి త్వరలోనే కేటీఆర్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా అని చెప్పేసి కూడా వార్తలు ప్రధానంగా నడుస్తాను. ఫార్ములా ఈ కార్ల రేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది. ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖపై సోమవారం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంక్వైరీపై నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే సిఎస్ శాంతి కుమారి గవర్నర్ నుంచి వచ్చిన పర్మిషన్ లెటర్ ను ఏసీబీకి అందజేశారు. దీంతో 1-2 రోజుల్లోని కేటీఆర్ ను ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏజెన్సీకి డబ్బులు చెల్లించిన టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ ను కూడా ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్న ఏజెన్సీకి సైతం నోటీసులు కూడా ఇచ్చి ఈ కేసులో భాగం చేయనున్నట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి చేసిన ఆ సంస్థకు కూడా ఈ కేసులో వాళ్ళని కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నట్టు, అండ్ అప్పట్లో ఉన్న అరవింద్ కుమార్ ని కూడా అండ్ కేటీఆర్ ని కూడా వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి ఇంకా కంప్లీట్ గా ఎంక్వైరీకి రావాలని చెప్పేసి త్వరలోనే వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కూడా తెలుస్తుంది. పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ పాత్రపై పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ ఆయనకు ఎంక్వైరీ పిలవాలని ఇప్పటికే భావించింది. కానీ కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో విచారణకు అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు ఇటీవల అనుమతి ఇచ్చారు. తాజాగా అనుమతి లేఖ కూడా అందడంతో కేటీఆర్ ఎంక్వైరీకి పిలిచేందుకు ఏసీబీ ఏర్పాటు చేసుకున్నది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలను సేకరించి ఏసీబీ అధికారులు విచారణ సందర్భంలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది. సో ఈ లెక్క వేసుకుంటే కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు. అసలు ఫార్ములా ఈ రేసింగ్ లో ఏం జరిగింది అయితే మనకి నార్మల్ గా తెలుసు. ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి హైదరాబాద్ నిర్వహించారు. సో దానికి అప్పట్లో ఎన్ని ఎలక్షన్స్ కోడ్ ఉన్నా సరే ఆ 55 కోట్లు అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎందుకంటే నెక్స్ట్ ఎట్లా థర్డ్ టర్మ్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎట్లా దాంట్లో చూసుకుందాం లే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇక ఏమైంది, ఫైనల్ తిప్పి కొడితే కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇక ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతారు. ఇవే కాకుండా ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఇటు ధర్నీల వరకు భూ సంబంధించి అవకతవకలు చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫార్ములా ఈ రేస్ లో అసలు ఏం జరిగింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సీజన్ 9 ఫార్ములా ఈ కార్ల రేస్ తో పాటు నిర్వహించాలని భావించిన సీజన్ 10 ఫార్ములా ఈ రేస్ కు నాటి రాష్ట్ర కేబినెట్ తో పాటు నాటి సీఎం ఆమోదం లేదు. సీజన్ 9 నిర్వహణకు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండిఏ ₹20 కోట్లు ఖర్చు చేసింది. స్టాల్స్, ప్రచారం, సిట్టింగ్, వీధి దీపాల లాంటి వాటి కోసం నెక్స్ట్ జెన్ గ్రీన్ కో అనే ప్రైవేట్ సంస్థకు 150 కోట్లు ఖర్చు చేసింది. ఇంకో 30 కోట్లను హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ఖర్చు చేపెట్టింది. సీజన్ 9 నాటికి రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ కో, ఫార్ములా ఈ ఉన్నాయి. సో ఈ సీజన్ నాటి ప్రభుత్వం హెచ్ఎండిఏ కేవలం ఫెసిలేటర్ గానే ఉంది. అయితే ఫెసిలిటేటర్ గా ఉన్న ప్రభుత్వం పాత్ర కేవలం ఏర్పాటు సహకరించడం మాత్రమే. అయితే లాభ నష్టాల్లో సర్కార్కు ఎలాంటి సంబంధం లేదు. ఫార్ములా ఈ రేసుకు ప్రమోట్ చేసిన గ్రీన్ కో సీజన్ 9 చాలా నష్టం వచ్చింది. దీంతో ప్రైవేట్ ప్రమోటర్ గా ఉన్న గ్రీన్ కో సీజన్ 10 నుంచి తప్పించుకొని ఫార్ములా ఈతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇక సీజన్ 10కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ కు ముందే అది ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్టోబర్ 2023న 55 కోట్ల హెచ్ఎండిఏ చెల్లించింది. అది కూడా విదేశాల్లో ఉన్న కంపెనీలకు ఆర్బీఐతో పాటు ఇతరత్ర ఎలాంటి పర్మిషన్ లేకుండా చెల్లింపులకు చేశారు. సో ఇట్లా నార్మల్ గా ఏం జరిగిందంటే ఇలా ఫార్ములా ఈ రేస్ లో అప్పటి ప్రభుత్వం అప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ సీజన్ 9 అనేది హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి 10 కి కూడా, సో 10 కోసం కూడా ముందుగానే మొత్తం పర్మిషన్ అవన్నీ దిగుడు తీసుకుంది. అయితే ఇందులో మెయిన్ గా ఫెసిలిటేటర్ కేవలం హెచ్ఎండి గవర్నమెంట్ మాత్రం కేవలం ఫెసిలిటేటర్ గానే ఉంది. అంటే కేవలం వాళ్ళు ఫెసిలిటీస్ అనేది ఇవ్వడానికి మాత్రమే గవర్నమెంట్ ఉంది. దాని తర్వాత దీనికి ప్రమోషన్ కానీ లైట్లు కానీ ఇవన్నీ కూడా సో ప్రైవేట్ కంపెనీస్ రెండు ఏవైతే ఉన్నాయో గ్రీన్ కో అండ్ ఫార్ములా ఈ ఫార్ములా ఈ అనేది రేసింగ్ పెడతాను అనమాట.
సో గ్రీన్ కో కంపెనీకి అన్ని ఇచ్చారు. అయితే వీళ్ళు ఫస్ట్ సీజన్ 9 అనేది క్లియర్ గా చేసి సో కంప్లీట్ చేసారు. అయితే అందులో లాభాలు వస్తాయి అని కూడా అది కంప్లీట్ గా నష్టం వచ్చింది. అయితే ఇక్కడ నష్టం వస్తుంది అని చెప్పేసి ఏం చేసారు వాళ్ళు, నెక్స్ట్ 10 ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ సీజన్ 10 ఏదైతే ఉందో దాని నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అప్పట్లో తప్పుకున్నారు. అయితే దీనికి సంబంధించి 10 కి సంబంధించి ఆల్రెడీ మేము మాట్లాడేసుకున్నాం. అయితే 2023 55 కోట్ల హెచ్ఎండిఏ చెల్లించింది. అయితే దీనికి సంబంధించి పైసలు కూడా సో గవర్నమెంట్ నుంచి హెచ్ఎండిఏ నుంచి చెల్లించాలని చెప్పేసి కేటీఆర్ అప్పుడు నోటి మాటతో ఈ పైసలు అనేది చెల్లించేసారు. అయితే 55 కోట్లు సో ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతర పర్మిషన్లు లేకుండానే చెల్లింపులు చేశారు. సో అంటే మన ఇండియాలో కంపెనీస్ కాకుండా సో ఫారెన్ ఉన్న కంపెనీలకి 55 కోట్లు పర్మిషన్ ఆర్బీఐ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా వాళ్ళు అప్పట్లో చెల్లించారు. ఇంకోటి అదే ఒక పర్మిషన్ కూడా చెల్లించారు అని చెప్పేసి ఒకటైతే, ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి మెయిన్ గా అప్పుడు ఎన్నికలకు కూడా అమలు ఉంది కాబట్టి ఎన్నికల ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా చేశారు. సో దానిపైన ఈ విధంగా పడ్డది. సో దీనివల్ల చాలా వరకు నష్టం కూడా గవర్నమెంట్ గా చాలా వరకు నష్టం కూడా జరిగింది.